రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని బీజేపీ సీనియర్ నేత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రానున్న 5-6 రోజులలో పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా విడుదల అవుతుందన్నారు ఆయన. బీఆర్ఎస్ తో తమకు ఒకవేళ పొత్తు ఉంటే ఇప్పటికే చర్చలు జరగాలి కదా అని సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం మాత్రమే దక్కుతుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సీబీఐ తన పని తాను చేసుకుందన్నారు. దర్యాప్తు సంస్థల విషయంలో బీజేపీ ఎప్పుడు కలగజేసుకోలేదని చెప్పారు ఆయన. అన్ని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పర్సెంట్లో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది, హైదరాబాద్తో సహా. క్షేత్రస్థాయిలో ప్రజలు అలా నిర్ణయించుకుంటారు. భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, మోడీ అని ప్రధానమంత్రి చేయాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలి. సిబిఐ ఈడీ చూసుకుంటే సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. మేము 5-6 రోజుల పాట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఎక్కడ చర్చలు జరిగినాయి అమ్మాయి, మేము అనౌన్స్ చేయబోయే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంటుకి సంబంధించి, తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొన్ననే చెప్పారు. వారం రోజుల పాట వీలైనన్ని సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు అని చెప్పారు. ఇక పొత్తు ఏడుంటుంది? నిన్న మా కిషోర్ గారు చెప్పారు, పొత్తు అంటే 2 చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతాను కొట్టుమన్నా. పొత్తు అంటే ఈ ఫుల్ క్లారిటీ ఇచ్చినాం, హై డోస్, ఎక్కువ డోస్తో క్లారిటీ ఇచ్చినాం.